హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ వెల్లుల్లి కారం అండి. ముందుగా కారం కోసం ఒక మిక్సీ జార్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు రెబ్బలు, ఒక చెంచాడు జీలకర్ర, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇంకా చిటికెడు పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని ముందుగా బీరకాయలన్నిటిని నేను చెక్కు తీసి పెట్టుకున్నానండి. చెక్కు తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా ఒక 3-4 ఇంచుల అంతా కట్ చేసుకుని మధ్యలో సన్నగా ఘాట్లు పెట్టుకుని అందులో ఈ ఉల్లి కారాన్ని అప్లై చేస్తున్నానండి. అప్లై చేసి ఆ రెండింటిని ఇలా ఒకటిగా చేసుకుని దారం సహాయంతో ఇలా కట్టేయాలండి. ఇలా మిగతాయన్నీ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను బీరకాయలు చాలా లేతవి తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది. మీరు ఒకవేళ బీరకాయలు కొంచెం ముదురుగా ఉంటే మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇవి లేతగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి అన్నిటినీ కలుపుకొని మూత పెట్టుకుని మొత్తం మగ్గించుకోవాలండి. బీరకాయలన్నీ మగ్గిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లికారం ఇంకా కొంచెం ఉంటుంది కదండి, అదంతా ఇందులో వేసుకుని మళ్ళీ ఆయిల్ అంతా ఇనికిపోయే వరకు మగ్గించుకోవాలండి. తర్వాత ఒక పావు చెంచాడు ధనియాల పొడి వేసుకుని కలుపుకుని లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇది ఈ వర్షాకాలంలో చాలా స్పైసీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తిన్నాము అంటే ఇంకా తినాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.